ఫ్లడ్స్ వల్ల మునిగిపోయి బుడమేరికి గండి పడడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. గవర్నమెంట్ మాత్రం టైంకి వచ్చి పొద్దున్న బిస్కెట్లు, వాటర్ ప్యాకెట్స్, పులిహోర ప్యాకెట్లు, మధ్యాహ్నం ఫుడ్, ఈవినింగ్ మెడిసిన్స్, మిల్క్ ప్యాకెట్స్, నైట్ ఫుడ్ అన్నీ కూడా ఇస్తున్నారు, ప్రొవైడ్ చేస్తున్నారు. వాటర్ బాటిల్స్ దానివల్ల రిలీఫ్ ఉందండి. అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే ఎవరికి పాలు అందలేదు, ఫుడ్ అందలేదు, ఏవి అందలేదు అని చెప్తాను. ఇది ప్రకృతి కాదండి. ప్రకృతి చేసిన విలయంలో ఎవరు పవర్ లో ఉన్నా సరే ఒక స్థాయి వరకే చేయగలరు, కానీ అంతకుమించి అద్భుతాలు ఎవరు సృష్టించి వాటర్ అంతా ఒక నిమిషంలో తీసి మాయం చేయడానికి సినిమాలలో మాయలు మంత్రాలు కాదు కదా. అయినా ఎంతో కష్టపడి గండి పూర్తి చేయాలండి. 5 ఏళ్ళు ఆయన నుండి ఏమి చేయలే. కట్టలు ఒక్కదానికి భద్రత కనీసం, దాని మెయింటెనెన్స్ కనీసం చూడలే. కట్టలు వీక్ అయి తెగిపోయి. అంటే మెయిన్ వాటర్ ఇక్కడికి ఈ విధంగా రావడం గల ముఖ్య కారణం ఏంటి చెప్పండి? జగన్మోహన్ రెడ్డి అండి. 5 ఏళ్ల పాటు ఈ కట్టలవన్నీ ఇక్కడ కానీ మన యావల కుదిరి కట్టలు కానీ కట్టలన్నీ మెయింటైన్ చేయాలండి. వాటిని మెయింటెనెన్స్ ఉంటుంది. ఎక్కడైనా అది లూజ్ అవుతుంటే సాయిల్ అక్కడ దానికి ఇసుక బస్తాలు మట్టి వేసి దాన్ని 5 ఏళ్ళు దాన్ని మెయింటైన్ చేసుకుంటూ రావాలి. ఒక్కనాడు ఒక్కది చూడాల. దానివల్ల ఇక్కడ ఇంత సర్వనాశనం అయింది. ఆయన ఉన్న 5 ఏళ్లలో కూడా ఎన్నో వచ్చేయండి వరదలు, చాలా ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి. ఒక్కనాడు హెలికాప్టర్ల పైన తిరిగాడు. కానీ మరి 75 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు బోర్డులో నిన్న మంగళపూడి ఎంపీ గారు, హోమ్ మినిస్టర్ గారు వచ్చి వాటర్ బాటిల్స్, ఫుడ్ అందించారు. కామెంట్ చేయడం అనేది ఈజీ పని, ఖర్చు లేని పని. అది విమర్శించడం అన్నది. ఇక్కడ గత 2-3 రోజుల నుంచి కూడా వాతావరణం అంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. సో దీనిపై మీ స్పందన ఏంటి? అంటే చాలా ఇదిగా ఉంది. బాగానే చూస్తున్నారు. ఆహారం, వాటర్, పాలు, బిస్కెట్లు అన్నీ వేస్తున్నారు. ఏం లోటు లేకుండా జరుగుతున్నాయండి. జగన్మోహన్ రెడ్డి అదే పని మీద తిడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు అని అంటున్నాడు. అంటే రానివ్వటమే తప్పు. జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలను పట్టించుకోలేదు, ప్రజలు ఇష్టాసారంగా ఇబ్బంది పడుతున్నారు. తిండి నిద్ర లేకుండా ఆయన అలా చేస్తున్నారు, సేవ చేస్తున్నారు ఆయన. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంతండి? 74. ఈ వయసులో ఆయన చేస్తున్న అంటే దాన్ని మీరు అది కూడా ఆయన చేయలేదు. అంటే అసలు ఇంత నీరు ఇక్కడికి ఎందుకు వచ్చింది? కారణం ఏంటి? ఎవరి వల్ల? ఎందువల్ల? జగన్మోహన్ రెడ్డి వల్ల నీరు ఇంత రావడం కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటంటే ఏం పట్టించుకోలేదు. ఆయన ఇది ఆయన చూసుకున్నారు, ప్రజలు ఏం పట్టించుకోలేదు. అంటే ఆయన పట్టించుకోవడం వల్ల వాటర్ ఈ రోజు ఇక్కడ దాకా వచ్చింది. అసలు ఏం బుడమేరు ఎలాగుందో, ఏ ఏరియా ఎలాగుందో, ప్రజలు ఎలాగున్నారో ఏంటో ఏం పట్టించుకోలేదు ఆయన. ఎంతసేపు ఆయన ప్రజలు ఆయన ఇదే చూసుకున్నారు. ఉండేవాళ్ళు తిన్నారా, ఉన్నారు, ఏమీ లేదు. ఈయన ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా అన్ని పంపిస్తున్నారండి. ఏ లోటు లేకుండా జరుగుతుంది. అండి ఆయోజనగర్ వాటర్ ఫుల్గా నీళ్ళలోకి వచ్చేసింది. ఎప్పుడంటే జగన్ పీరియడ్లో వచ్చిందనే ఆ డ్రైనేజ్ వాళ్ళు కనెక్షన్ ఇచ్చారు. ఇది వాటర్ ఈ లైన్ డ్రైనేజ్ కాలువ కనెక్షన్ ఇచ్చిన వాళ్ళు ఏం చేశారంటే అది ఓపెన్లో వదిలేశారు. బుడమేరు కట్టకి కింద వేసింది ఓపెన్లో వదిలేశారు. 4 అడుగులు 5 అడుగులు డమ్ములు దించారు. అది ఓపెన్లో వదిలేసి ఆ నీళ్ళు మొత్తం ఇట్టే వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళు వచ్చారు, దాన్ని మూసారు. సార్ ఒకటి అడుగుతున్నా, ఈ వాటర్ ఇలా రావడానికి ఇది ఫస్ట్ టైమా లేకుండా ఇంత ముందు ఎప్పుడన్నా వచ్చిందా? ఇలా రావడానికి కారణం ఏంటి? ఇది ఫస్ట్ కారణం. ఆ నీళ్ళు వాళ్ళ పీరియడ్లో తూములు బంద్ చేయలేదు, వాల్వ్ చేయలేదు. గత ప్రభుత్వం పీరియడ్లోనే వాల్వ్ చేయలేదండి. వాల్వ్ చేయలేక వదిలేశారు. అది ఎప్పుడు మనకు తెలియకుండానే 8 గంటల వాటర్ ఫుల్గా వచ్చేటప్పుడు ఆ 7:30 నుంచి 10 నిమిషాల్లోనే మొత్తం వాటర్ అంతా ఇళ్లలోకి వచ్చేసింది. ఇళ్లలో సామానం గేమానం తీసుకుంటే అవకాశం కూడా మాకు లేకుండా పోయింది. కట్టు బట్టలతో మేము నుంచొని ఉన్నాం. ఒక మాట అమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చాలా మంది ఇక్కడ ఎవరు ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఆకలితో పడి ఉన్నారు, ఎవరికి శానిటైజర్ కానీ లేకుంటే భోజనాల వసతులు చేయట్లేదు అని అంటున్నారు. మీరేం చెప్తారు? లేదండి, అన్ని టైం టు టైం వస్తున్నాయి. పొద్దున్నే పాలు, బిస్కెట్లు అన్ని పంచుతున్నారు. మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చి అందజేస్తున్నారు. వాటర్ కూడా తీసుకొచ్చేస్తున్నారు. పడవల్లో తీసుకొచ్చి అన్ని ఇస్తున్నారు. జ్వరాలు ఉన్నాయా, ఏమన్నా ఉన్నాయా అని కనుక్కొని మరి అన్ని చేస్తున్నారు. మాకు ఇబ్బంది ఏం లేదండి. ఈ వాటర్ పోతే మేము ఫ్రీ అవుతాం.